వీరభద్రకాళి మాత్రం నమో నమో. ఒక సనాతన ధర్మ సినిమాని, ఒక దేశభక్తి సినిమాని 'అఖండ 2' తాండవని ఎట్లా ట్రోలర్స్ గాని, మొదటి నుంచి ఎట్లా చేసిన దుష్ట శక్తులు, మన దేశంలో ఉంటూ అసలు నాస్తికులు అందరూ రకరకాలుగా ఎవరు ఏం ప్రయత్నం చేయాలో రాజకీయంతో సహా దూరిందన్న దీంట్లో. ఎన్ని కుట్రలు చేసినా ఆ శివయ్య నిలబెడుతున్నాడు. ఏదన్నా అఖండ తాండవాన్ని సనాతన ధర్మానికి ఎంత కష్టం ఉందో చూపిస్తున్నాడు. సనాతన ధర్మం ఎన్ని పాదాల మీద ఉందో ధర్మం ఒకే పాదం మీద ఉంది. 3 పాదాల మీద అధర్మం ఉంది కాబట్టి ఇట్లా వెలుగుతున్నది. ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎట్లా తయారవుతున్నది, మణిపూర్, ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు ఎన్ని సమస్యలు ఉండో చూస్తున్నాం. పంజాబ్ అవన్నీ ఇవన్నీ చక్కదిద్దాలంటే ఎవరు రావాలరా? మన ఆయన రావాలా. వీరభద్రుడికి సమస్యనే పనిలేదు. ఈ మోడీదారు యోగిదారు కొద్ది వరకే చేయొచ్చు, కానీ వీళ్ళకి అన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ వీళ్ళు వెలిగించడానికి పెద్ద అంతా ఇది లేదు నాన్న. వీళ్ళ శక్తి చాలదు ఈ దేశంలోన రాష్ట్రాల పరిస్థితి చక్కదిద్దాలి. ఇంతవరకు మన ఆయన శివుడే నడిపించాడు. ఇంకా స్వయంగా భౌతికంగా వీరభద్రుడికి స్వామి వచ్చే టైం కూడా ఆసనమైంది. మీకు ముందుకు అర్థమవుతుంది. దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తూ భారతదేశాన్ని సనాతన ధర్మం నుంచి కాపాడుతూ విశ్వభారతం చేసి ఆ విశ్వగురు వస్తే సాధ్యం. ఇదంతా మీకు ముందుకు అర్థమవుతుంది. రాబోదని మంచి దినాలు, దుష్టులకి దుర్దినాలు. వీరభద్రయుగం స్టార్ట్ అయిందనా. యాగంటి నందీశ్వరుడు అంతకంతకి ఎదిగి లంకేస్తే చాలామంది చనిపోతారంటారు. ఆ కరోనానే హెచ్చరిక నాన్న. కరోనాతో చనిపోయాడు, అదే హెచ్చరిక. ఇప్పుడు వీరభద్రయుగం స్టార్ట్ అయింది. వీరభద్రయుగంలో కర్మ సిద్ధాంతం అన్ని ఎవరి వాళ్ళకి అంటే తిరిగిస్తున్నాడు కదా. ఇదే మన వీరభద్ర దిగినాడు కాబట్టి ఇంకా భౌతికంగా వచ్చే టైం కూడా తొందరలో ఆసనం అవుతుంది. మీకే అర్థమవుతుంది. జై వీరభద్ర కల్పన మరి. ఓ